ముందు బావగారిని మైత్రిని దాని దగ్గర నుంచి రక్షించి తీసుకురావాలి. అందుకేదైనా ఉపాయం ఆలోచించాలి. ఇంత జరిగాక నాన్నని మైత్రిని అదంత సులభంగా విడిచిపెట్టదు. మనల్ని బెదిరించడానికి దానికున్న ఒకే ఒక్క ఆయుధం నాన్నగారు మైత్రి. అందువల్ల ఆ వైదేహి వాళ్ళని ఇంకా కట్టుదిట్టమైన భద్రతలో ఉంచుతుంది. అయితే బావగారిని మైత్రిని కాపాడుకునే అవకాశమే లేదా? ఉంది. శత్రువుని జయించాలంటే మనం కూడా శత్రువులాగే ఆలోచించాలనే వాస్తవాన్ని తెలుసుకున్నాను. ఆ వైదేహి నా వేలితో నా కంటినే పొడవాలనుకుంది. కానీ నేనిప్పుడు దాని పద్ధతిలోనే దాన్ని దెబ్బతీస్తాను. ఏం చేస్తావు నాగేశ్వరి? అది ఎలాగైతే అనిత శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసిందో అలాగే నేను కూడా పరకాయ ప్రవేశం చేస్తాను. నాగేశ్వరి, ఏంటి నువ్వనేది? పరకాయ ప్రవేశం అనేది అంత సులభమైన విషయం కాదు. అది సామాన్యులకు సాధ్యం కాదు. పైగా ఆ వైదేహి తన శరీరంతో సహా అనిత శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసింది. అలా చేయడం కొన్ని గంటల పాటు మాత్రమే సాధ్యం. నీలాంటి వాళ్ళకది కష్టం తల్లి. అదీ కాకుండా నువ్వు నీ ఆత్మని శరీరం నుండి వేరు చేస్తే తప్ప మరొకరి శరీరంలోకి ప్రవేశించటం కష్టం. కష్టమే కానీ అసాధ్యం కాదుగా. నీ శరీరం ఆత్మ వేరువేరైనప్పుడు నీ శరీరాన్ని జాగ్రత్తగా భద్రపరచాలి. నీ ఆత్మ మరో శరీరం నుండి మళ్ళీ నీ శరీరంలోకి చేరేలోపు ఏవైనా అవాంతరాలు ఎదురైతే నువ్వు శాశ్వతంగా పరకాయ ప్రవేశం చేసిన శరీరంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. అది ఎంత కష్టమో ఒక్కసారి బాగా ఆలోచించు. ఎన్ని కష్టాలనైనా నష్టాలనైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాగేశ్వరి, వద్దమ్మా. ఆ వైదేహి మాంత్రికురాలు. దానికి ఇలాంటివన్నీ చాలా మామూలు విషయాలు. నువ్వు దాన్ని ఎదురు దెబ్బ తీయాలంటే మరో మార్గం ఏదైనా ఆలోచించు. మనకింతకంటే మరో మంచి మార్గం దొరకదు మావయ్య. నేను పరకాయ ప్రవేశం చేయడానికి నిర్ణయించుకున్నాను. నాకు అండగా మీరందరూ ఉన్నారుగా. నాకు ఎలాంటి భయమూ లేదు, సంకోచమూ లేదు. నేను పరకాయ ప్రవేశం చేసిన తర్వాత నా శరీరాన్ని మీరు జాగ్రత్తగా కాపాడతారనే నమ్మకం ఉంది. దయచేసి పరకాయ ప్రవేశం ఎలా చేయాలో చెప్పండి. చెబుతాను తల్లి, కానీ అంతకంటే ముందు నేను విషయం తెలుసుకోవాలి. నువ్వు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటున్నావు లేక ఆవేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నావో నాకు తెలియాలి. మళ్ళీ ఒక్క నిమిషం బాగా ఆలోచించు. నేను బాగా ఆలోచించే చెప్తున్నాను. పరకాయ ప్రవేశం ఎలా చేయాలో చెప్పండి. నాగేశ్వరి, నువ్వు చేయబోయేది ఎంత సాహసం, ఎంత అపాయమో తెలిసే పని పూనుకున్నావా? అవును. నాగేశ్వరి, ఆ వైదేహిని ఎదురుదెబ్బ తీయడానికి ఇంతకంటే మరో మంచి మార్గం ఏదైనా ఆలోచిద్దాం.
ఈ పరకాయ ప్రవేశం మాత్రం వద్దు. ఎందుకో రిస్క్ అనిపిస్తోంది. నేను తనకి ఇదే విషయాన్ని చెప్పాను, తను వినటం లేదు. మీరైనా తనకు కాస్త అర్థమయ్యేలా చెప్పండి. నాగేశ్వరి, ఆ వైదేహి పెద్ద మాంత్రికురాలు. తన మాయలతోనూ మంత్రాలతోనూ ఏమైనా చేయగలదు. అది అనిత శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసిందని నువ్వు అదే నిర్ణయానికి రావడం మంచి పద్ధతి కాదని నాకు అనిపిస్తుంది. ఒక్కసారి అనితను చూడు. అనిత ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం వైదేహి తనలోకి పరకాయ ప్రవేశం చేయడమేగా. అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కాయి. లేకపోతే వద్దు నాగేశ్వరి, నువ్వు చేయాలనుకుంటున్నది చాలా పెద్ద రిస్క్. ప్రాణాలు పోయినా పోతాయి. నా ప్రాణాల కోసం భయపడితే నా అనుకున్న వాళ్ళ ఎవ్వరి ప్రాణాలు దక్కవు. చూస్తూ అందరినీ చంపేసుకోమంటారా? మీరందరూ నాకు సహకరిస్తారని, మద్దతుగా ఉండి ధైర్యం చెప్తారని అనుకున్నాను. కానీ ఇలా నిరుత్సాహపరుస్తారని అనుకోలేదు. మీ అందరికీ ఇష్టం ఉన్నా లేకపోయినా నేను పరకాయ ప్రవేశం చెయ్యాలనే నిర్ణయించుకున్నాను. మీ అందరి ఆమోదం, సహకారం ఉంటే సంతోషిస్తాను. లేకపోతే ఒంటరిగానే పోరాడతాను. నాగేశ్వరి, నువ్వు ఆ వైదేహి వల్ల ఎన్ని బాధలు పడుంటే ఈ నిర్ణయం తీసుకొని ఉంటావో నేను అర్థం చేసుకోగలను. నీ స్థానంలో నేనున్నా ఇదే నిర్ణయం తీసుకొని ఉంటాను. నీకు ఎలాంటి సాయం కావాలన్నా నేను చేస్తాను. అవును నాగేశ్వరి, నీకు సహాయం చేయడానికి మేము సిద్ధమే. ఇంతసేపు నేను ఈ పని చేయొద్దని వారించడానికి కారణం నీ క్షేమం కోరే. చెప్పమ్మా, మా నుంచి నీకు ఏ సహాయం కావాలి? నేను పరకాయ ప్రవేశం చేయడానికి మీలో ఒకరి శరీరం కావాలి. నీ ఆత్మని ఇక్కడున్న ఎవరి శరీరంలో ప్రవేశపెట్టడానికైనా మేం సిద్ధమేనమ్మా. విశ్వం మావయ్య గతంలో వైదేహి స్నేహితుడు. దాన్ని దెబ్బతీయాలంటే విశ్వం మావయ్యలో పరకాయ ప్రవేశం చేయడం ఉత్తమమని నేను అనుకుంటున్నాను. మావయ్య, నీకెలాంటి అభ్యంతరం లేదుగా? చెడ్డవాడిగా ఉన్న నన్ను మంచివాడిగా మారే అవకాశం ఇచ్చింది నువ్వు. ఈరోజు నలుగురు మనుషులు నన్ను ఆప్యాయంగా పలకరిస్తున్నారంటే అది నీ దయే. నేను ప్రాణాలు ఇచ్చినా కూడా నీ రుణం తీర్చుకోలేనమ్మా. నువ్వు అడగాల్సిన పని లేదమ్మా, ఆజ్ఞాపించు చాలు. థ్యాంక్స్ మావయ్య. నేను పరకాయ ప్రవేశం చేసిన తర్వాత నిర్జీవంగా ఉన్న నా శరీరాన్ని జాగ్రత్తగా కాపాడవలసిన బాధ్యత మీదే. కాపాడతారు కదూ? తప్పకుండా తల్లి. వీళ్ళందరి తరపున నేను మాటిస్తున్నాను. ఈ రకంగానైనా దుష్ట శిక్షణలో మేము పాలు పంచుకుంటున్నందుకు మాకు చాలా సంతోషం ఉందమ్మా. మరి పరకాయ ప్రవేశం ఎప్పుడు చేయబోతున్నావు? ఈరోజే. ఏం జరిగింది టాటూ? నాగేశ్వరి పరకాయ ప్రవేశం చేయబోతోంది. పరకాయ ప్రవేశమా? అవును, నువ్వు అనిత శరీరంలోకి ప్రవేశించి నాగేశ్వరిని మోసం చేయాలనుకున్నట్టుగానే నాగేశ్వరి ఆ విశ్వంగాడి శరీరంలోకి ప్రవేశించి నీ పద్ధతిలోనే నీ మీద అటాక్ చేయాలనుకుంటోంది.
అది నా ఎత్తుకే పై ఎత్తు వేస్తుందా? అదే ఇన్ని ప్లాన్లు చేస్తే నేనెంత చెయ్యాలి? దాన్ని ఎలా ఎదురు దెబ్బతీయాలో నాకు బాగా తెలుసు. మీరు వెళ్ళి దాని చెల్లెలు మైత్రిని లాక్కురండి. వెళ్ళండి. నా బిడ్డను వదలండిరా. అరే అరే నా బిడ్డను వదలండిరా. అమ్మా మైత్రి, అమ్మా మైత్రి, ఒరే నా బిడ్డను వదిలిపెట్టండిరా. నా బిడ్డను వదిలిపెట్టండిరా. అమ్మా మైత్రి, 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 అమ్మా. నాగేశ్వరి, నువ్వు అత్యంత సమస్యాత్మకమైన మార్గంలో శత్రువుల్ని ఎదిరించాలనుకుంటున్నావు. నీ పట్టుదలతో మమ్మల్ని అందరినీ కూడా ఒప్పించావు. నువ్వు నీ ఆత్మని నీ శరీరం నుండి వేరు చేసి కొన్నాళ్ల పాటు మరో శరీరంలో నివాసం ఉండబోతున్నావు. ఈ మధ్యకాలంలో నీ శరీరం నిర్జీవంగా ఉంటుంది. మరో శరీరంలోకి ప్రవేశించిన తరువాత నీ మనసుకి కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. వాటన్నింటినీ అధిగమించి నిలబడగలిగే మానసిక స్థిరత్వాన్ని పెంచుకో. అలాగే మంత్రోచ్చారణ సమయంలో మనసుని పూర్తిగా మంత్రం మీదే లగ్నం చేయాలి. మనసులో ఎటువంటి ఆందోళనలు తలెత్తకుండా జాగ్రత్తగా ఉండాలి. విశ్వం, నువ్వు కూడా ధైర్యంగా ఉండాలి. అలాగే. విశ్వం, నువ్వు ఈ బల్ల మీద పడుకో. నాగేశ్వరి, నువ్వు ఈ బల్ల మీద పడుకో. ప్రకాష్ గారు, ఈ ఫోన్ మీ దగ్గర ఉంచండి. నేను వీళ్ళకి మంత్రోపదేశం చేసే సమయంలో దాన్ని విని మీరు పొరపాటున మంత్రోచ్చారణ చేస్తే మీ ఆత్మలకు చలనం వచ్చి బయటకు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల మీరిద్దరూ ఇప్పుడు బయట ఉండటం మంచిది. ఏం జరగబోతుందోనన్న భయం, పరకాయ ప్రవేశం ఎలా జరుగుతుందో చూడాలన్న కుతూహలం మాకున్నాయి స్వామి. మంత్రాలు ఉచ్చరించకుండా మేము జాగ్రత్త పడతాం. మేము ఇక్కడే ఉంటాం. వద్దు ప్రకాష్, తెలియని విషయాలు తెలుసుకోవాలని కుతూహలం ఉన్నవాళ్ళు తెలియకుండా ఆ విషయంపై ఏకాగ్రత చూపిస్తారు. అది చాలా ప్రమాదం. మీరిద్దరూ ప్రస్తుతానికి బయట ఉండండి. మంత్రోపదేశం అయిన తరువాత పిలుస్తాను. అప్పుడు కావాలంటే వచ్చి నాగేశ్వరి పరకాయ ప్రవేశాన్ని చూడండి. అది కాదు స్వామి. ప్రకాష్, వెళ్దాం పద. నాగేశ్వరి, విశ్వం, నేను చెప్పే మంత్రాన్ని జాగ్రత్తగా విని
మళ్ళీ దాన్ని స్పష్టంగా ఉచ్చరించండి. కళ్ళు మూసుకోండి. ఒరేయ్ నా కూతురు ఏం చేశారా? ఒరేయ్ ఒరేయ్ గాడిద కొడక చెప్పరా? నా కూతురు ఏం చేస్తారా? చెప్పరా? నా కూతురు ఏం చేశారా? రేయ్ నిన్నే చెప్పమంటుంటే వద్దురా కొడక. వదలరా. రేయ్ అరే రేయ్ వదలరా అంటుంటే. రేయ్ నువ్వు తింటున్నా గట్టి తింటున్నా. వదలరా. వదలరు. రేయ్ ఏ వైదాయి నీకు పోయే కాలం దాపరించినట్టుంది. అందుకే ఇలా ఆడుతున్నావు. చెప్పవే నా కూతురు ఎక్కడుంది? లేకపోతే చంపేస్తాను. చెప్పవే. ఏయ్ వీడిని బండెక్కించండి. చెప్పవే ఏం చేసావు? చెబుతాను, కానీ అంతకుముందు నువ్వు నాకు విషయం చెప్పాలి. ఏం చెప్పాలి? నేను చెప్పినట్టు వినాలి. చచ్చినా నీ మాట విన్ను. అలాగా అయితే నీ కూతురు మైత్రి చస్తుంది. ఒకసారి అలా చూడు. వదులుతాను, నేను చెప్పినట్టు వింటే. ఏం చేయాలి? నీ పెద్ద కూతురు నాగేశ్వరి నన్నే చంపాలని ట్రై చేసింది. నన్ను ఎదురు దెబ్బ తీయడానికి ఓ మాస్టర్ ప్లాన్ని రెడీ చేసింది. ఇప్పుడు నేను దాని వేలుతో దానికంటేనే పొడుస్తాను. అది నిన్నడ్డం పెట్టుకుని. అందుకు నువ్వు కోఆపరేట్ చేయాలి. నువ్వు ఇప్పుడే ఇంతకు తెగించావంటే ఖచ్చితంగా నాగేశ్వర ప్రాణాలకి ఏదో ఆపద తలపెట్టే ఉంటావు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మాట విన్నావు. ఏ మైత్రి, మీ నాన్నకి నీ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. నిన్ను బతికించుకోవటం కోసం ఏమైనా చేస్తాడనుకుంటే చెయ్యనంటున్నాడేంటే? నీ మీద ప్రేమ లేదు కాబోలు. అంతేలే, ఎంతైనా నువ్వు రెండో పెళ్ళం కూతురు కదా. అందుకే నిన్ను కాదని పెద్ద కూతుర్ని కాపాడాలనుకుంటున్నాడు. వైదేహి, పళ్ళు రాలబడతాను తప్పుడు కూతలు కూర్చోండి. నా ఇద్దరు బిడ్డలు నాకు రెండు కళ్ళతో సమానం. అయితే ఓ కన్ను తీసేస్తానంటే సైలెంట్గా ఉన్నావేంటి? మైత్రి ప్రాణాల కోసం నాగేశ్వరికి ఆపద తలపెట్టలేను. ఇంకేదైనా చెప్పు చేస్తాను. అయితే మైత్రి ప్రాణాలు కాపాడుకోను అంటావు. ఓకే.
వైదేహి 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 నా బిడ్డ ఏం చేయదు ప్లీజ్ నా మాట ప్లీజ్ వైదేహి వైదేహి నా మైత్రి వైదేహి దండం పెడతారు ప్లీజ్ వైదేహి ఏం చేయదు వైదేహి వైదేహి ప్లీజ్ అయ్యో నా బిడ్డ ఏం చేయొద్దు దండం పెడతారు ఏం చేయొద్దు ప్లీజ్ ఈ మాట వింటాను నేను నువ్వు ఏం చేయొద్దు నా బిడ్డ ఏం చేయొద్దు ఈ మాట వింటాను నేను గుడ్ టాటూ వెళ్ళి దాన్ని బయటికి తీ. ఎవరి ఫోన్ రా? విశ్వం ఫోన్. ఎవరు చేస్తున్నారు చూడు. ఏమో తెలీదు, అన్నోన్ కాల్ అని వస్తుంది. కట్ చేయి, తర్వాత చూసుకుందాం. మళ్ళీ అదే కాల్. సరే, అటెండ్ చేసి ఎవరో కనుక్కో, మళ్ళీ ఫోన్ చేయమను. హలో, రే రాజారావుని మైత్రిని కొట్టి ఫ్యాక్టరీ బయట పడేసి నాగేశ్వరికి చెప్పు, అది వచ్చేంత వరకు వాళ్ళు బతుకుంటే మనుషుల్ని తీసుకువెళ్ళమను, లేకపోతే వాళ్ళ శవాల్ని తీసుకెళ్ళమను. ఏమైందిరా? ఎవరు ఫోన్లో? ఆ వైదేహితో ఉన్న మనిషి ఫోన్ చేసింది. రాజారావు గారిని మైత్రిని కొట్టి ఫ్యాక్టరీ బయట పడేశారట. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి కండిషన్లో ఉన్నారో ఏమో. నాగేశ్వరికి మెసేజ్ చెప్పని చెప్పారు. నాగేశ్వరికి ఇప్పుడు ఈ విషయం చెప్పడం కుదరదు. పోనీ ఈలో పనితో అక్కడికి వెళ్దాం. ఇద్దరం వద్దులే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తా. ప్రకాష్ జాగ్రత్త. అలాగే అలాగే. వాళ్ళిద్దరినీ పిలుచుకొని రా. రండి.
ఇప్పుడిది కేవలం దేహం మాత్రమే. విశ్వం శరీరంలోని నీ ఆత్మ మళ్ళీ ఈ శరీరాన్ని చేరేంత వరకు ఆలయంలో భద్రపరుస్తాం. నిర్జీవ శరీరాన్ని భద్రపరచడానికి కొన్ని లేపనాలు అవసరం. నేను వెళ్ళి అవి సిద్ధం చేస్తాను. అన్నట్టు నాగాస్త్రం ఇప్పుడు ఎక్కడుంది? దాన్ని ఓ రహస్య ప్రదేశంలో భద్రపరిచాను. ఆ రహస్యం నీకు తప్ప ఎవరికీ తెలియదు కదా? తెలియదు. మంచిది. మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకో. నువ్వు ప్రస్తుతం విశ్వం శరీరంలో ఉన్నావు. నిన్ను నేరుగా చూసే వాళ్ళందరూ నువ్వు విశ్వం అని అనుకుంటారు. కానీ నీ ప్రతిబింబంలో, అంటే అద్దంలో చూసినప్పుడు కానీ, నీళ్లల్లో చూసినప్పుడు కానీ, ఎక్కడైనా సరే ప్రతిబింబించే చోట నీ అసలు రూపం తెలుస్తుంది. అలా ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు విశ్వం శరీరాన్ని వదిలి నీ శరీరాన్ని చేరేంత వరకు నీ ఉనికి ఎవ్వరికీ తెలియకుండా ఉండడానికి. ఒకవేళ ఆ వైదేహికి ఈ విషయం తెలిస్తే విశ్వంని చంపి అందులో ఉన్న నీ ఆత్మకు కూడా విముక్తి లేకుండా నాశనం చేయగలదు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. అలాగే, జాగ్రత్తగా ఉంటాను. శంకర్, జరిగింది చూశావుగా. విశ్వం గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడు. అలాగే స్వామి. శంకర్ గారు, ప్రకాష్ గారేరి? రాజారావు గారిని మైత్రిని కొట్టి ఫ్యాక్టరీ అవతల పడేశారని వైదేహి మనుషులు ఫోన్ చేసి చెప్పారు. అందుకని వాళ్ళ కోసం అక్కడికి వెళ్ళాడు. మా వాళ్ళకేమైనా అయ్యింది అంటే ఈరోజు వైదేహి చావు నా చేతుల్లోనే. ఆగో, ఆవేశపడకు. అక్కడికి వెళ్ళటం అంత శ్రేయస్కరం కాదు. అవతల వాళ్ళు అక్కడ ఆపదలో ఉంటే నేను చూస్తూ ఇక్కడ ఉండలేను. వస్తాను. మరో ముఖ్యమైన విషయం గుర్తుంచుకో. నువ్వు ప్రస్తుతం విశ్వం శరీరంలో ఉన్నావు. నిన్ను నేరుగా చూసే వాళ్ళందరూ నువ్వు విశ్వం అని అనుకుంటారు. కానీ నీ ప్రతిబింబంలో, అంటే అద్దంలో చూసినప్పుడు కానీ, నీళ్లల్లో చూసినప్పుడు కానీ, ఎక్కడైనా సరే ప్రతిబింబించే చోట నీ అసలు రూపం తెలుస్తుంది. అలా ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడు.